శ్రీ గురవే నమః. భక్తుల చరిత్ర ఏదైతే ఉందో దానిని మనం తెలుసుకునే అంశం చాలా ప్రధానమైనటువంటిది. భగవద్భక్తిని కలిగించేది, భగవంతుడికి దగ్గర కావాలనే తపనను మనలో బలపరిచేది. మరి ఈ భక్తుల చరిత్రకు సంబంధించి ఒక మహానుభావుడి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. భారతాన్ని మొత్తాన్ని కూడా వ్యాఖ్యానం చేసిన మహానుభావుడు జగన్నాథ మిశ్రుడు. ఈ జగన్నాథ మిశ్రుడు అనే ఆయన చాలా సాధారణమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాడు. ఆయన ఆర్థికంగా బలమైన స్థితిలో లేడు. ఆయనకు నిత్యం కనీసం ఆయన తీసుకోవడానికి కావలసిన ఆహారం కూడా ఆ రోజు సమకూరితే గొప్ప. ఒక్కొక్క రోజు ఆ ఆహారం కూడా లభించేది కాదు. ఆయన అట్లానే ఆ విధంగానే లభించిన దానితో సంతోషపడుతూ సంతృప్తిగా జీవనాన్ని సాగిస్తున్నాడు. భగవత్ చింతనలో నిరంతరం నిమగ్నమై ఉంటున్నాడు. అయితే ఒకరోజు జగన్నాథ మిశ్రుడు ఆయన తన భార్యతో పాటు ఆయన కుటీరంలో ఉంటున్నాడు. సరే, సంధ్యా సమయంలో ఆయన స్నానానికని బయలుదేరాడు నదీ తీరానికి. అయితే ఆ సందర్భంలో ఆయన భారతంలో భగవద్గీతకు వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఘట్టం భగవద్గీతకు సంబంధించింది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాన్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే అంశం. ఆ శ్లోకానికి వ్యాఖ్యానం రాస్తున్నాడు. ఇక్కడేముంది? యోగక్షేమం వహామ్యహం అని. భగవంతుడు అఖిలాండకోటి బ్రహ్మాండాలకు నాయకుడు. ఆయనే ఈశ్వరుడు, ఆయనే ప్రభువు, ఆయనే శాసకుడు, ఆయనే అధ్యక్షుడు, సర్వద్రష్ట, సర్వసాక్షి, సర్వశక్తిమంతుడు. ఆయనకి ఎంతో గొప్ప పరివారం ఉంది, ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఆయన స్వయంగా తన భక్తుల యొక్క యోగక్షేమాలు వహించవలసిన అవసరం ఏముంది? ఆయన ఆజ్ఞాపిస్తే ఎవరైనా భక్తుల యొక్క యోగక్షేమాలు వహిస్తారు కదా, ఆ పనిని చూస్తారు కదా, ఆ కార్యాన్ని నిర్వహిస్తారు కదా అనుకొని యోగక్షేమం వహామ్యహం దగ్గర దధామ్యహం అని రాసేశాడు. అంటే అది తీసేశాడు ఆ వహామ్యహం అనేది. దాన్ని ఆ విధంగా రాశాడు. రాసి ఆయన స్నానానికి వెళ్ళిపోయాడు. సరే, ఇంతలో ఒక పిల్లవాడు ఆ కుటీరానికి వచ్చాడు. ఆ పిల్లవాడు చూస్తే శరీరం చాలా లేతగా ఉంది. అంటే చాలా కోమలమైనటువంటి శరీరంగా కనపడుతుంది. నోటి దగ్గర ఒక పెద్ద దెబ్బ ఉంది. తల మీద జగన్నాథ మిశ్రుడు కుటుంబానికి కావలసినటువంటి సామగ్రి అంతా పెట్టుకున్నాడు. అంటే ఆయన వంట చేసుకోవడానికి, అక్కడ ఇంట్లో ఆహార సంబంధంగా పదార్థాలు తయారు చేయడానికి వాటికి కావలసిన సామగ్రిని అంతా కూడా తల మీద పెట్టుకొని ఒక పెద్ద భారాన్ని వహిస్తూ వచ్చాడు ఆ పిల్లాడు. జగన్నాథ మిశ్రుడి భార్య చూసింది. అంటే ఈ పిల్లవాడు ఎవరు, ఏంటి ఇంత బరువు నెత్తి మీద పెట్టుకొని వచ్చాడు, ఈ సామాన్లన్నీ తీసుకొచ్చాడు ఏంటి అని చెప్పి అతన్ని అడుగుతుంది ఆ పిల్లవాడిని. బాబు, ఎవరు నువ్వు, ఏంటి అని. అంటే నేను జగన్నాథ మిశ్రుడి గారి యొక్క శిష్యుడినండి, ఆయనే పంపించారు నన్ను, ఇక్కడ పెట్టి రమ్మన్నారు ఈ సామగ్రి అంతా అని. రే, ఇంత పిల్లవాడు, ఈ పిల్లవాడి నెత్తి మీద ఇంత బరువు పెట్టాడేంటి ఈయనకు అసలు బుద్ధి ఉందా, ఆలోచిస్తున్నాడా? అసలు వయస్సు పైబడటంతో ఈయన బుద్ధి కూడా సన్నగిల్లినట్లుంది, ఈయన మత ఏమైందని చెప్పి ఆమె ఈ పిల్లవాడికి దెబ్బ ఏంటి అంటే ఆయనే కొట్టాడని చెప్పాడు. రే, గాయం ఎందుకు అయింది అంటే ఆయనే కొట్టాడమ్మా నన్నని చెప్తున్నాడు ఆ పిల్లవాడు. దాంతో ఆమెకు ఇంకా కోపం ఎక్కువైపోయి, అంటే చిన్నపిల్లాడని కూడా చూడకుండా పిల్లవాడిని ఈ విధంగా ఎట్లా కొట్టాడు ఆయన అసలు మనిషేనా అన్నట్టుగా పాపం ఆయన గురించి కోపం తెచ్చుకొని బాధపడుతూ ఉంది. సరే, ఇంతలో ఆ పిల్లవాడు ఆ పదార్థాలన్నీ అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయాడు. కాసేపటికి జగన్నాథ మిశ్రుడు ఇంటికి వచ్చాడు. ఇంకా ఆమె భర్తను గట్టిగా
మాట్లాడుతోంది. ఆ పిల్లవాడని కూడా చూడకుండా ఆ పిల్లవాడిని ఎందుకు కొట్టారండి? ఆ విధంగా అంత బరువు ఆ పిల్లవాడిని నెత్తి మీద పెట్టి ఎందుకు పంపించారు? పాపం ఎంత కష్టపడుతూ వచ్చాడు, ఆ పిల్లవాడు ఎంత బాధపడ్డాడు మీరు చేసిన పనికి. ఇంతకీ ఎవరు ఆ పిల్లవాడు? మీ శిష్యుడే అని చెప్పాడు. కొంచెం సేపటి వరకు ఆయనకు అర్థం కాల, నాకెవరు శిష్యులు, నేనెవరిని పంపించాను, నేనెవరిని కొట్టాను, నాకేం అర్థం కావట్లేదు నువ్వు చెప్తున్నదంతా అని. కొంతసేపు అయిన తర్వాత ఆయనకు అర్థమైంది. ఆయన భగవద్గీతలో ఏ శ్లోకాన్నైతే వహామ్యహం అనే దాన్ని తీసేశాడో, నేను స్వయంగా వహిస్తానని భగవంతుడు స్పష్టం చేయటం కోసం ఆ అంశాన్ని ఆయన ధృవీకరిస్తూ, ఎవరికో నేను అప్పజెప్పను, అప్పగించను, నేనే స్వయంగా నా భక్తుల యోగక్షేమాలను వహిస్తానని స్వయంగా చూపించాడు అని ఆయన ఇంకా ఒక పసిపిల్లాడైపోయి ఒక పసిపిల్లాడిలాగా రోధించడం మొదలుపెట్టాడు జగన్నాథ మిశ్రుడు. మరి నా స్వామికి నేను ఎంత బాధ కలిగించాను, ఆయన ఎంత బాధపడ్డాడు నేను చేసిన పని వల్ల. ఒక్క అక్షరాన్ని కూడా మనం పొరపాటున కూడా అపార్థం చేసుకోకూడదు. ఆ అక్షరాన్ని కూడా స్పృశించి దాన్ని మార్చడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే భగవంతుడి యొక్క వాక్కు వేదవాక్కు, భగవంతుడి యొక్క అకాట్యమైనటువంటిది ఆయన యొక్క వాక్యం. అట్లా ఇంత భగవంతుడి యొక్క కృపను, ఆయన అనుగ్రహాన్ని దర్శించి భగవంతుడు నిజంగా ఎంత కరుణామయుడు, దయామయుడు, తన భక్తుల యొక్క యోగక్షేమాలను ఆయన ఎంత శ్రద్ధతో, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చూసుకుంటాడు, ఆయన ఎవరికి అప్పగించడు అనే అంశాన్ని గ్రహించాడు. దీంట్లో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవలసింది, ఎప్పుడైతే మనం భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నామో మన యోగక్షేమాల గురించి చింత మనకు అవసరం లేదు. యోగం అంటే కలుగవలసినది ఆయన అనుగ్రహిస్తాడు, క్షేమం అంటే దానిని కాపాడతాడు. కాబట్టి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, ఇచ్చిన దాన్ని ఆయన కాపాడతాడు. అంటే మన సాధనకు సంబంధించి, మన శ్రేయస్సుకు సంబంధించి, మన యొక్క భవిష్యత్తును కాపాడుకునే అంశానికి సంబంధించినటువంటి భగవత్ కృప ఏదైతే ఉందో, భగవద్భక్తి ఏదైతే ఉందో ఆ సాధనను భగవంతుడు కాపాడతాడు. దానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి అంశాలను ఆయన ఏర్పాటు చేస్తాడు. అంటే సాధనను చెడగొట్టేవి మనకు అనుకూలమైనవి కాదు కదా, సాధనను కాపాడినప్పుడే కదా మన శ్రేయస్సు కూడా కాపాడబడుతుంది, మన భవిష్యత్తు కూడా కాపాడబడుతుంది. ఈ విషయంలో భగవంతుడు ప్రత్యేకమైనటువంటి త్వరను కలిగి ఉంటాడు. ప్రతి ప్రాణి విషయంలో శ్రద్ధను వహిస్తాడు. అంటే ఒకవేళ ఆయన భక్తిని కనుక చేస్తే, నమే భక్త ప్రణశ్యతి అంటున్నాడు కదా భగవంతుడు, తన భక్తుడికి నాశం లేదని. అట్లానే యో మద్భక్త సమే ప్రియ అని చెప్తున్నాడు. అంటే నా భక్తుడు నాకు ప్రియుడని చెప్తున్నాడు. మద్భక్త పూజాభ్యధిక సర్వభూతేషు మన్మతి అని చెప్తున్నాడు భగవంతుడు. సమస్త ప్రాణులు ఆయనకు ఎంత కావలసిన వాళ్ళైనప్పటికీ సమస్త ప్రాణుల విషయంలో ఆయనకు సుహృత్తు అనే పేరుంది. అంటే సమస్త ప్రాణులకు, సకల జీవులకు ఆయన పరమహితాన్ని కలిగించే మహానుభావుడు, ఏమీ అపేక్షించకుండా. అయినా సమస్త ప్రాణులలో తన భక్తిని ఎవరైతే చేస్తారో వాళ్ళ పూజను, వాళ్ళ సేవను చాలా గొప్పదిగా భగవంతుడే చెప్తున్నాడు. అందుకని ఆయన భక్తుల విషయంలో ఆయనకు ఉండేటువంటి ప్రీతి విశేషం సామాన్యమైనది కాదు. అందుకని చెప్పి ఆయన భక్తి విశేష ధర్మం. ఆయన భక్తి జీవుడికి విశేషమైనటువంటి భగవత్ కృపను సిద్ధింపజేసేది. జగన్నాథ మిశ్రుడు భగవత్ కృపాపాత్రుడు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సమస్త ప్రాణులు పొందాలని నిరంతరం ఆకాంక్షించినటువంటి మహానుభావుడు. సాంసారికంగా మనం ఎప్పుడైతే ఏదో ఉన్నతిని సాధించాలని, ఇక్కడ ఏదో లబ్ధిని పొందాలని వీటి గురించి ఆరాటపడుతూ ఉంటామో, త్వరపడుతూ ఉంటామో, అంత మనం భగవంతుడికి సంబంధించి అనాసక్తిని కలిగి ఉండి త్వరను కలిగి ఉండకుండా, దానిని మనం అంత ముఖ్యమైనటువంటి విషయంగా భావించకుండా అలక్ష్యం చేసే ప్రమాదం ఉంది. అందుకని చెప్పి ఏ అంశంలో మనం త్వరను చూపించాలో, ఎక్కడ మనం ముఖ్యమైన ప్రయోజనం అని తెలుసుకొని ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, అందులో మనం జాగ్రత్తను వహించాలి. భక్తుల యొక్క చరిత్ర మనకు బోధించే సత్యం ఏంటంటే, ఈ సంసారానికి సంబంధించి మనం ఎంత సాధారణమైనటువంటి భావాన్ని కలిగి ఉంటే,
అంటే ఎంత అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకే ఈ సంసారంతో ఈ శరీరానికి సంబంధం. ఇప్పుడు శరీర నిర్వహణ కోసం భగవంతుడు సంసారాన్ని ఏర్పరిచాడు, భోగం కోసం కాదు, ఉపయోగం కోసం. కాబట్టి ఎంత సాధారణమైనటువంటి జీవనాన్ని గడిపితే, ఎంత తక్కువగా మనం ఈ సంసారంతో మన పనిని మనం ముడిపెట్టుకుంటే అంత ఎక్కువ మనం భగవత్ సంబంధమైన చింతనను పెంచుకోగలుగుతాము. సంసారం విషయంలో ప్రతికూల భావాన్ని కలిగి ఉండకుండా జాగ్రత్త పడగలుగుతాం. ఎందుకంటే రాగద్వేషాలు రెండు రోగాలే. రాగము ప్రమాదకరమే, ద్వేషము ప్రమాదకరమే. ఇవి పేరుకు రెండుగా వినపడుతున్నాయి, కానీ రాగమే ద్వేషం అవుతుంది. అంటే అనుకూల భావంతో ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో అది రాగం, ప్రతికూల భావంతో ఉండే ఆసక్తి ద్వేషం. అది అనుకూల భావమైనా ప్రతికూల భావమైనా మనస్సుకు ఆసక్తి సంసారంతో ఏర్పడటం ప్రమాదకరమే. తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర. ఈ సంసారంలో కర్తవ్య కర్మను భగవత్ ప్రీతి కోసం భగవత్ సేవగా భావిస్తూ చేయాలి. మనస్సును నిర్లిప్తంగా ఉంచాలి. ఆసక్తిని భగవంతుడి విషయంలో కలిగి ఉండాలి. మరి సంసారం విషయంలో ఆసక్తిని కలిగి ఉంటే ఉన్నది ఒకటే మనస్సు కదా, భగవంతుడి విషయంలో అనాసక్తిని కలిగి ఉన్నట్లే. అందుకని మనస్సు భగవంతుడికి ముఖ్యమైనది కాబట్టి మనస్సును భగవంతుడికి దగ్గర చేయాలి. శరీరంతో సంసారానికి సంబంధించినటువంటి పనులను చేయాలి. భావంలో ఇది భగవత్ సేవకు సంబంధించిన పనే, ఆయనకు ప్రీతిని కలిగించాలి అనే లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అంటే ఆయన సేవగా ఈ పని చేస్తున్న నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనస్సు ఆయనకు దగ్గర అవుతుంది, బుద్ధిలో నిశ్చయం సరైనదిగా ఉంటుంది. కర్మబంధాన్ని కలిగించకుండా కర్మబంధాన్ని తొలగించేదవుతుంది ఈ కర్మ. కాబట్టి సత్కర్మను ఆచరించాలి, సద్బుద్ధిని కలిగి ఉండాలి, భగవత్ ప్రీతిని లక్ష్యం చేసుకోవాలి. భగవద్భక్తుల యొక్క జీవనం అనేది భగవంతుణ్ణి లక్ష్యం చేసుకొని భగవత్ సేవలో భాగంగా వాళ్ళ జీవన ప్రయాణాన్ని సాగించినటువంటి మహానుభావులు వాళ్ళు. కాబట్టి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అన్న రీతిని భగవంతుడికి మనం అభిముఖులమై భగవత్ కృపను మనం పొంది శాశ్వతమైన ఆనందాన్ని పొందడం కోసం మనకు మార్గనిర్దేశం చేసే మహానుభావులే మహాపురుషులు, భగవద్భక్తులు. మరి భగవద్భక్తిని మనం పొందటం కోసం చేసే ఏ ప్రయత్నమైనా కానీ అది మన జన్మను సఫలం చేసేదవుతుంది. మనమే కాదు, సమస్త ప్రాణులకు అది హితాన్ని కలిగించేదవుతుంది. లోకానికి కూడా పరమ ప్రసన్నతను కలిగించే అంశం అవుతుంది. మరి లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనే అంశాన్ని మనం నిజంగా ఇష్టపడుతున్నట్లయితే, మనకు అలాంటి లక్ష్యం ఉన్నట్లయితే, ఆ ఆశయాన్ని మనం కావాలని కోరుకుంటున్నట్లయితే మనం ముఖ్యంగా చేయవలసిన పని భగవద్భక్తిని చేయడం. హరయే నమః, గురవే నమః.